హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్విని. లాస్ట్ వీడియో నేను ఎన్సీఆర్టీ తెలుగులో పోస్ట్ చేశాను. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అని చెప్పి. సో అది అందరు చూసారని అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్ అండ్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే కనుక లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇదంతా కూడా 10th క్లాస్ సైన్స్లోనే ఒక్కొక్క చాప్టర్ డీల్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్స్ ఫ్రెండ్స్. సో ఇది కొంచెం పెద్ద చాప్టర్, నేను కొంచెం మెల్లగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చి ఏదైనా వచ్చినా కానీ మళ్ళీ సేమ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ నేను ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో యా, ఐ నో 31st ఇవాళ. సో అంత హడావిడిగా ఉండుంటారు. సో కొంచెం సేపు చదువుకొని మిగతా అదంతా చిల్ అవ్వండి. సో యా, లెట్స్ డిగ్ ఇన్ టు అవర్ సెకండ్ చాప్టర్, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్. అసలు బేసిక్గా యాసిడ్స్ అంటే ఏంటి మేడం, బేసిస్ అంటే ఏంటి మేడం అని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం డైలీ వింటూ ఉంటాం కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒకటి మన డైలీ లైఫ్లో. ఇవన్నీ యాసిడ్స్ కేటగిరీ కిందకు వస్తాయి. బేసిస్ అంటే ఏంటి మేడం అని అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి సోప్ వాటర్. మనం డైలీ స్నానం చేసేటప్పుడు సోప్ వాటర్ ఉంటాయి కదా, ఆ సోప్ వాటర్ బేసిస్ కింద తీసుకోవచ్చు అనమాట. మేడం యాసిడ్స్కి బేసిస్కి సాల్ట్స్ ఏంటి అని చెప్పాలంటే ఇప్పుడు యాసిడ్స్ అనేవి డేంజరస్ ఫ్రెండ్స్. అంటే అవి మన స్కిన్ మీద పడితే కనుక మన స్కిన్ అంతా కూడా బర్న్ అయిపోతుంది. అంటే మన స్కిన్కి చాలా డేంజరస్. బేసిక్గా హ్యూమన్ లైఫ్కి చాలా డేంజరస్ యాసిడ్స్ అనేవి. బేసిస్ అనేవి ఏంటంటే అవి కొంచెం స్లిప్పరీ నేచర్ ఉంటాయి. స్లిప్పరీ అంటే కొంచెం జిగురుగా ఉంటాయి. మన సోప్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, అది కొంచెం ఫోమీగా అంటే కొంచెం నొరగొచ్చి అలా ఉంటుంది కదా, సేమ్ అవే బేసెస్ లాగా అనమాట. సో బేసిక్గా అసలు యాసిడ్స్, బేసెస్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం మేడం అని అంటే, యాసిడ్స్ అనేవి ఏంటంటే ఇనీషియల్గా ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి టేస్ట్ అనే ఒక ప్రాపర్టీ. అంటే ఇనీషియల్గా టేస్ట్ని బట్టి యాసిడ్స్ని, బేసెస్ని డిఫరెన్షియేట్ చేద్దాం అని అనుకున్నారు. సో అలాగా సోర్ టేస్ట్ ఏమో యాసిడ్స్ అనుకున్నారు, బిటర్ టేస్ట్ ఏమో బేసెస్ అనుకున్నారు. సోర్ అంటే ఏంటంటే పులుపు టేస్ట్, అంటే పులుపు టేస్ట్ ఏమో యాసిడ్స్కి ఉంటుంది. అండ్ బిటర్ టేస్ట్ వచ్చేసరికి చేదు టేస్ట్ ఏమో బేసెస్కి ఉంటుంది అని చెప్పారనమాట. కానీ మనం ఆల్రెడీ మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం కదా, పెద్దవాళ్ళు కానీ లేకపోతే మనకు కూడా బిర్యానీ తిన్నప్పుడు మనకి కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అంటే కొంచెం మన బర్నింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా. అది ఎందుకంటే మన బాడీలో బిర్యానీ మసాలా వల్ల కలిగే ఎసిడిటీ అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, యూజువల్గా లెమన్ జ్యూస్ కానీ తాగడం లేకపోతే స్ప్రైట్ తాగడం చేస్తాం కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ బాడీలో ఉన్న ఎసిడిటీని ఈ బయట నుంచి వచ్చే బేసిక్ ఫామ్ అంటే లెమన్ జ్యూస్ కానీ లేకపోతే ఏదన్నా స్ప్రైట్ లాంటి ఏదన్నా సాఫ్ట్ డ్రింక్ కానీ ఏం చేస్తుందంటే న్యూట్రలైజ్ చేస్తుంది. సో బేసిక్గా ఆ ఎసిడిటీని తగ్గించడం వల్ల మీకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనమాట. సో యాసిడ్స్ ఎప్పుడు రియాక్ట్ అయినా కానీ బేసిస్ వచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు యాసిడ్స్కి ఏమో పులుపు టేస్ట్ ఉంటుంది, బేసిస్కి ఏమో చేదు టేస్ట్ ఉంటుందని చెప్పాను కదా. కానీ ఇలా డిఫరెన్షియేట్ చేయడం కష్టం, ఎందుకంటే యాసిడ్స్ అనేవి డేంజరస్ కదా, టేస్ట్ చేయలేం కదా అన్నీ. కొన్ని టేస్ట్ చేయగలుగుతాం, కొన్ని టేస్ట్ చేయలేం, ఎందుకంటే మనకు అవి డేంజరస్ కాబట్టి. అందుకని వాళ్ళ సైంటిస్ట్ ఏం కనుక్కున్నదంటే ఇండికేటర్స్ని కనుక్కుందాము. కొన్ని ఇండికేటర్స్నేమో మనం కనుక్కుంటే అవి యాసిడ్స్ని, బేసెస్ని డిఫరెన్షియేట్ చేస్తాయి కదా అని అనుకున్నారు. అలాంటి ఒక ఇండికేటర్ లిట్మస్ పేపర్ అనమాట. ఈ లిట్మస్ అనేది ఏంటంటే ఒక పర్పుల్ డై, అంటే పర్పుల్ కలర్లో ఉండే ఒక డై అనమాట. ఆ లిట్మస్ తీసుకొని యాసిడ్స్తో కనుక రియాక్ట్ చేస్తే, అంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఈ లిట్మస్ వేసామనుకోండి, అప్పుడు ఆ లిట్మస్ కాస్త బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్లోకి వస్తుంది. అంటే యాసిడ్స్ ఫైనల్గా రెడ్ కలర్లోకి మారిపోతాయి అనమాట. అదే బేసెస్ తీసుకొని ఏదైనా సోప్ వాటర్ తీసుకొని అందులో లిట్మస్ వేసామనుకోండి, అదేం చేస్తుందంటే రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్లోకి టర్న్ అవుతుంది. చూడండి, క్వైట్ ఆపోజిట్ టు యాసిడిక్ రియాక్షన్ కదా. యాసిడ్స్ ఏమో బ్లూ నుంచి రెడ్గా టర్న్ అవుతాయి, బేసెస్ వచ్చేసరికి రెడ్ నుంచి బ్లూగా టర్న్ అయిపోయినాయి అనమాట. సో లిట్మస్ ఇలా మనకి డిఫరెన్షియేట్ చేస్తుంది, అంటే ఇవి యాసిడ్స్, ఇవి బేసెస్ అని కనుక్కోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. మేడం లిట్మస్ ఒకటేనా ఇండికేటర్, ఇంకేం ఇండికేటర్స్ లేవా అంటే, మన డైలీ లైఫ్లో టర్మరిక్ అంటే పసుపు కూడా ఒక ఇండికేటర్ లానే ఉపయోగపడుతుంది అనమాట. పసుపు కూడా ఒక ఇండికేటర్. సో అలాగా బేసిక్గా ఇందాక నేను చెప్పినప్పుడు యాసిడ్స్ ఎప్పుడు రియాక్షన్ ఎక్కువైనా కానీ మనం బేసెస్ యాడ్ చేసి ఆ రియాక్షన్ని న్యూట్రలైజ్ చేస్తాం అనమాట. అలా యాసిడ్స్ అండ్ బేసెస్ వాటి రియాక్షన్స్ని ఆపోజిట్గా క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటాయి. సో బేసిక్గా అసలు యాసిడ్స్ అండ్ బేసెస్ని ల్యాబొరేటరీలో ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు, అంటే ల్యాబొరేటరీలో ఎలా కనుక్కుంటుందని చూద్దాం. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఏమవుతుందంటే, ఇందాక నేను చెప్పినట్టు ఎసిడిక్ అయితేనేమో బ్లూ టు రెడ్ కలర్ చేంజ్ అవుతుంది, బేసిక్ అయితేనేమో రెడ్ టు బ్లూ కలర్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా. అదే ల్యాబొరేటరీలో కూడా వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు అనమాట. సో అలాగే ఇది యాసిడ్, ఇది బేస్ అని డిఫరెన్షియేట్ చేస్తారు. ఇందాక మనం ఏం చూసాము, అది
లిట్మస్ అనేది ఒక పర్పుల్ డై. అంటే అదొక కలర్డ్ డై గదా! కొన్ని ఆల్ఫాక్టరీ డైస్ కూడా ఉంటాయి. ఆల్ఫాక్టరీ అంటే ఏంటి? స్మెల్‌ని బట్టి. అంటే స్మెల్‌లో వచ్చే డిఫరెన్స్, ఇప్పుడు కొన్ని ఏమో డిఫరెంట్ స్మెల్ ఉంటది. కొన్ని డిఫరెంట్ స్మెల్స్ ఉంటాయి గదా! స్మెల్‌లో వచ్చే డిఫరెన్స్‌ని బట్టి అది ఎసిడిక్ మీడియమా? అది బేసిక్ మీడియమా? అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయా మేడం అనంటే, ఉన్నాయి. వెనిల్లా ఎసెన్స్ ఒకటి మనం కేక్స్‌లో వాడతాం కదా! అది. ఆనియన్, ఉల్లిపాయ ఒకటి. క్లోవ్ అంటే ఏంటంటే దాన్నేమంటారు? లవంగాయ అనమాట. ఓకే. క్లవ్ అంటే లవంగాయ అనుకుంటాను. ఐయామ్ వెరీ బ్యాడ్ ఎట్ కుకింగ్. సో, నాకు తెలీదు, చూసుకోండి. అండ్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. సో, బేసిక్‌గా హౌ డు యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్ విత్ మెటల్స్ అనంటే, మెటల్స్‌తో ఇప్పుడు బేసిక్‌గా దీన్నెలా డిస్క్రైబ్ చేయాలంటే, మన డైలీ లైఫ్‌లో చాలా మెటల్స్‌ని చూస్తాం ఫ్రెండ్స్ మనం. అంటే ఐరన్ ఒకటి, జింక్ ఒకటి, ఇలాంటి చాలా మెటల్స్ చూస్తాం గదా! సో, ఈ మెటల్స్‌తో మన యాసిడ్స్ అండ్ బేసెస్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చూద్దామనమాట. ఇక్కడ మనకి వాడు చెప్పిందేంటంటే, ఏ మెటల్ అయినా కానీ యాసిడ్స్‌తో రియాక్ట్ అయితే అది హైడ్రోజన్ ఆటమ్స్ ప్రొడ్యూస్ చేస్తదంట. ఇక్కడ ఒక రియాక్షన్ వస్తుంది చూడండి. యాసిడ్ అనేది ఒక మెటల్‌తో రియాక్ట్ అయిందనుకోండి, అది ఎట్ ద ఎండ్ వచ్చేసరికి ప్రొడక్ట్స్ కింద, నేను లాస్ట్ చాప్టర్‌లో చెప్పాను కదా! ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేవేమో రియాక్టెన్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేవేమో ప్రొడక్ట్స్ అని. సో, యాసిడ్ అండ్ మెటల్ ఏమో రియాక్టెన్స్ అన్నట్టు, సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చేసరికి ప్రొడక్ట్స్ అన్నట్టు. సో, ఇక్కడ ఏం చూసాము? యాసిడ్ అనేది మెటల్‌తో రియాక్ట్ అయితే ఏమొచ్చింది? సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చిందనమాట. సో, దిస్ ఈజ్ వాట్ అంటే, మెటల్స్‌తో ఎప్పుడు రియాక్ట్ అయిన యాసిడ్ సాల్ట్ విత్ హైడ్రోజన్ గ్యాస్ వస్తది. బేసెస్ గురించి ఎందుకు చెప్పట్లేదంటే నేను, ఎక్కడైనా యాసిడ్ విత్ మెటల్ ఏం ప్రొడక్ట్ వస్తదో, బేసెస్ విత్ మెటల్ కూడా సేమ్ ప్రొడక్ట్ వస్తది. అంటే బేసెస్ మెటల్‌తో రియాక్ట్ అయినా కానీ అక్కడ మనకి సాల్ట్ విత్ హైడ్రోజన్ గ్యాసే వస్తదనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ఒక రియాక్షన్ ఇచ్చాడు పైన ఇచ్చినట్టే. సో, సోడియం హైడ్రాక్సైడ్ జింక్‌తో రియాక్ట్ అయింది. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ లైక్ ఓకే. ఒక ఎసిడిక్ మీడియం అనుకుందాం. అండ్ తర్వాత జింక్ అనేది ఒక మెటల్. సో, ఎండ్ ప్రొడక్ట్ ఏమొచ్చింది మనకి? హైడ్రోజన్ గ్యాస్‌తో పాటు ఒక సాల్ట్ ఫార్మ్ అయింది. విచ్ ఈస్ నథింగ్ బట్ సోడియం జింకేట్ ఫార్మ్ అయిందనమాట. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మెటల్స్ రియాక్షన్ విత్ యాసిడ్స్ చూసాం కదా! మెటల్స్ కార్బోనేట్ అండ్ మెటల్ హైడ్రోకార్బోనేట్ రియాక్షన్ విత్ యాసిడ్స్ చూడాలనుకుంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. సో, బేసిక్‌గా టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ టెస్ట్ ట్యూబ్ బి ఉంటాయన్నమాట. టెస్ట్ ట్యూబ్ ఏలో వచ్చేసరికి సోడియం కార్బోనేట్ తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్ బిలో వచ్చేసరికి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుంటాం అనమాట. రెండిట్లోనూ యాసిడ్ మనం సేమ్ వేస్తాము. ఎందుకంటే మనం సేమ్ యాసిడ్ వాడితేనే కదా రియాక్టెన్స్ సేమ్‌గా రియాక్టెన్స్ ఎలా రియాక్ట్ అయినాయో చూసి ప్రొడక్ట్స్ ఏమి ఇస్తున్నాయో మనకి క్లారిటీ వచ్చేది. సో, టెస్ట్ ట్యూబ్ ఏలో వచ్చేసరికి సోడియం కార్బోనేట్ తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్ బిలో వచ్చేసరికి సోడియం హైడ్రోకార్బోనేట్ తీసుకుంటాం అనమాట. రెండిటికి కూడా హెచ్‌సిఎల్ వాడతాం. హెచ్‌సిఎల్ అంటే ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడే కదా! సో, ఎండ్ ప్రొడక్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏమొచ్చిందో, రెండిటికి కూడా సోడియం క్లోరైడ్ అలాంగ్ విత్ వాటర్ అలాంగ్ విత్ కార్బన్ డయాక్సైడ్ వచ్చింది. అంటే మీరు ఎప్పుడైనా కానీ మెటల్ కార్బోనేట్ అండ్ మెటల్ హైడ్రోకార్బోనేట్ కనుక యాసిడ్‌తో రియాక్ట్ చేస్తే ఒక సాల్ట్, ఒక వాటర్ ప్రొడక్ట్ అండ్ ఒక కార్బన్ డయాక్సైడ్ ప్రొడక్ట్ వస్తది. ఇది ఫండా, అంటే బేసిక్ ఫండా లాగా అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఒకవేళ గనుక ఈ కార్బన్ డయాక్సైడ్ పైన ప్రొడ్యూస్ అయింది కదా మనకు కార్బన్ డయాక్సైడ్, ఆ కార్బన్ డయాక్సైడ్‌ని లైమ్ వాటర్‌తో కనుక రియాక్ట్ చేయనిస్తే, లైమ్ వాటర్ అంటే ఇక్కడ మనకిచ్చిన CaOH2 అనమాట. కాల్షియం OH2 అనుకోవచ్చు. అండ్ ఈ లైమ్ వాటర్‌తో కనుక రియాక్ట్ అయితే అది ఫైనల్‌గా ఏం ప్రొడ్యూస్ చేసింది? కాల్షియం కార్బోనేట్. అది వైట్‌గా ఉంటుంది. సో, అందుకే దాన్ని వైట్ ప్రెసిపిటేట్ అంటారు. అండ్ వాటర్ ప్రొడ్యూస్ అయిందనమాట. అండ్ ఇక్కడ మనం లైమ్ స్టోన్, చాక్, మార్బుల్ అనేవి ఏంటంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనమాట. ఇక్కడ మనకు పైన వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది కదా! ఈ వైట్ ప్రెసిపిటేట్‌ని ఎలా వాడతారంటే చాక్‌గా గానీ, లేకపోతే మన ఇంట్లో వేసుకునే మార్బుల్స్‌గా గానీ, లేకపోతే లైమ్ స్టోన్‌గా గానీ, ఇవన్నీ. ఈ ఎండ్ ప్రొడక్ట్ అనేది ఎందుకు వచ్చింది అంటే, యాసిడ్స్‌ని మెటల్ కార్బోనేట్‌తో రియాక్ట్ చేసినప్పుడు ఈ ఎండ్ ప్రొడక్ట్ అనేది వచ్చిందనమాట. సో, ఇక్కడ కూడా వీడు అదే చెప్తున్నాడు ఫ్రెండ్స్. మెటల్ కార్బోనేట్ అనేది మెటల్ హైడ్రోకార్బోనేట్ ఏదైనా కానీ యాసిడ్‌తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అలాంగ్ విత్ కార్బన్ డయాక్సైడ్ అలాంగ్ విత్ వాటర్ వస్తుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్? యాసిడ్స్ మెటల్‌తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? యాసిడ్స్ మెటల్ కార్బోనేట్స్ అండ్ హైడ్రోకార్బోనేట్స్‌తో రియాక్ట్ అయితే ఏమొచ్చిందని కదా! ఇక్కడ వచ్చేసరికి అసలు యాసిడ్స్ అండ్ బేసెస్ 2 రియాక్ట్ అవుతాయా మేడం? 2 రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే, యెస్, అబ్సల్యూట్‌లీ. అండ్ బేసిక్‌గా ఏదైనా రియాక్షన్ ఒక యాసిడ్‌కి, ఒక బేస్‌కి మధ్య రియాక్షన్ జరిగితే అది ఖచ్చితంగా సాల్ట్ అండ్ వాటర్ ప్రొడక్ట్స్‌గా ఇస్తుందనమాట. సో, ఇక్కడ చూడండి రియాక్టెంట్ సైడ్ వచ్చేసరికి బేస్ అండ్ యాసిడ్ ఉన్నాయి. అండ్ ప్రొడక్ట్ సైడ్
సైడ్ వచ్చేసరికి సాల్ట్ అండ్ వాటర్ ఉన్నాయన్నమాట. యాసిడ్ అండ్ బేసెస్ ఎప్పుడు కూడా వాటి రియాక్షన్స్‌ని న్యూట్రలైజ్ చేసుకుంటాయి. అంటే క్యాన్సిల్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు నాకు ఎసిడిక్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, నేను వాటర్ తాగాననుకోండి లైక్ లెమన్ వాటర్ అనేది ఏంటంటే బేసిస్ కండిషన్ అనమాట. సో, నా ఎసిడిటీ ప్రాబ్లమ్‌ని బేస్ వచ్చి న్యూట్రలైజ్ చేసింది. అంటే క్యాన్సిల్ చేసింది ఆ రియాక్షన్‌ని. నాకు ఎసిడిక్ ప్రాబ్లమ్ రాకుండా ప్రివెంట్ చేసిందనమాట. దాన్ని న్యూట్రలైజేషన్ దాన్నేమంటారు లేకపోతే క్యాన్సిలేషన్ ఈక్వేషన్ అలా కూడా అనుకోవచ్చనమాట. సో, ఇప్పటివరకు మనం చదువుకున్నవన్నీ యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్షన్ కదా! ఇక్కడొచ్చేసరికి మెటల్ ఆక్సైడ్స్‌తో యాసిడ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి మేడం అని. ఈ మెటల్ ఆక్సైడ్స్‌తో ఎలా రియాక్ట్ అవుతున్నాయి అంటే బేసిక్‌గా మనకి మెటల్ ఆక్సైడ్స్‌తో రియాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ అనేది కొంచెం బ్లూయిష్ గ్రీన్‌గా కన్వర్ట్ అవుతుందనమాట. అండ్ కాపర్ ఆక్సైడ్ అనేది ఏంటంటే డిజాల్వ్ అయిపోతుంది. కింద ఒక రియాక్షన్ ఇచ్చారు చూడండి. మెటల్ ఆక్సైడ్ విత్ యాసిడ్ ఏం ఫార్మ్ చేసింది? సాల్ట్ అండ్ వాటర్ ఫార్మ్ చేసిందనమాట. ఈ సొల్యూషన్ కూడా మీకు బ్లూయిష్ గ్రీన్ కలర్ సొల్యూషన్ ఎందుకు వచ్చిందంటే అక్కడ కాపర్ క్లోరైడ్ ఫార్మ్ అయింది కాబట్టి. ఓకేనా? ఎందుకు మేడం అన్ని యాసిడ్స్ రియాక్షన్సే చెప్తున్నారు, బేసెస్ ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు యాసిడ్స్ ఎక్కడైతే రియాక్షన్ ఫార్మ్ చేసి ప్రొడక్ట్స్ ఇస్తదో సేమ్ అక్కడ కూడా బేసెస్ అలాగే రియాక్ట్ అయ్యి అదే ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక రియాక్షన్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్ నేర్చుకున్నాం కదా! ఇప్పుడు వచ్చేసరికి రియాక్షన్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ విత్ బేసెస్ నేర్చుకుంటాం అనమాట. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి మేడం అని అంటే బేసిక్‌గా మీరొక రియాక్షన్ చూసారనుకోండి. కాల్షియం డయాక్సైడ్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇందాక మనం పైన నేర్చుకున్నాం గదా! మనకి మెటల్ హైడ్రోకార్బనేట్ రియాక్షన్ దగ్గర ఎండ్ ప్రొడక్ట్ కార్బన్ డయాక్సైడ్ వచ్చినప్పుడు, ఆ కార్బన్ డయాక్సైడ్‌ని మనం లైమ్ వాటర్‌తో రియాక్ట్ చేసాం కదా! అప్పుడేమొచ్చింది? కాల్షియం కార్బనేట్ వచ్చింది కదా! ఈ లైమ్ వాటర్ అనేది నేను ఇందాక చెప్పినట్టు కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. విచ్ ఈజ్ ఏ బేస్ కాబట్టి అది కార్బన్ డయాక్సైడ్‌తో రియాక్ట్ అయినప్పుడు ఏమొస్తుంది? సాల్ట్ అండ్ వాటర్ వస్తుందనమాట. ఇలాంటి సిమిలర్ రియాక్షన్‌ని మనకి బేస్ అండ్ యాసిడ్ మధ్యలో కూడా వచ్చింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా! యాసిడ్ అండ్ బేస్ కూడా రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ విత్ వాటర్ వస్తుందని. సో, అదనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేడం అన్ని యాసిడ్స్, అన్ని బేసెస్‌కి ఏమన్నా కామన్‌గా ఉంటాయా? అంటే ప్రతి యాసిడ్‌కి కామన్ ఫీచర్స్ ఏమన్నా ఉంటాయా మేడం అనంటే, సిమిలారిటీ ఇన్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. కానీ అన్నీ ఉండవు. అంటే మోస్ట్‌లీ యాసిడ్స్ అనేవి ఏంటంటే మెటల్స్‌తో రియాక్ట్ అయినప్పుడు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. అండ్ తర్వాత ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏంటంటే కామన్ రియాక్షన్ అన్ని యాసిడ్స్‌కి. ఏదైనా యాసిడ్ వచ్చి ఒక మెటల్‌తో రియాక్ట్ అయితే ఖచ్చితంగా హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కొన్ని ప్రాపర్టీస్ సిమిలారిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ తర్వాత మన ఇప్పుడు బేసిక్‌గా ఈ పైన ఒక రియాక్షన్ ఇచ్చారు చూడండి. యాసిడ్ సొల్యూషన్. సో, ఇక్కడ బేసిక్‌గా ఈ పైన చెప్పిన 2.3 ఫిగర్‌లో ఉంది గదా! అందులో చెప్పిందేంటంటే, మన మెటల్స్ అంటే ఏంటంటే బేసిక్‌గా యాసిడ్స్ అనేవి ఎప్పుడు మెటల్స్‌తో రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ మాత్రం యూ విల్ అబ్జర్వ్ దట్ అంటే గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్స్ అనేవి ఏంటంటే బేసిక్‌గా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. కానీ బల్బ్ ఎలుగుతుంది అంటే గనక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉన్నట్టు. ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎలా ఫ్లో అయిందంటే అసిడిక్ సొల్యూషన్స్‌లో ఉన్న అయాన్స్ అనమాట. అయాన్స్ అంటే ఏంటంటే హైడ్రోజన్ అయాన్స్ లేకపోతే కార్బన్ అయాన్స్ ఇట్లాంటి అయాన్స్ వల్ల. సో, ఎప్పుడు కూడా గ్లూకోజ్ అలాంటి సొల్యూషన్స్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు. కానీ యాసిడ్స్‌లో ఉన్న H+ అయాన్స్ లేకపోతే Cl- అయాన్స్, నైట్రిక్ యాసిడ్‌లో ఉన్న అయాన్స్ ఇవన్నీ కూడా ఈ అయాన్స్ అనేవి ఏం చేస్తాయంటే మీకు ఫైనల్‌గా ఎలక్ట్రిసిటీ బల్బ్‌ని గ్లో చేయడానికి హెల్ప్ చేస్తుంది. పైన చెప్పిన ఎగ్జాంపుల్ అదే ఫ్రెండ్స్. సో, ఇవి కొన్ని అసిడిక్ ప్రాపర్టీస్ అనమాట. మనం ఇప్పుడు యాసిడ్ అండ్ బేస్ వాటర్ సొల్యూషన్‌లో అంటే ఒక యాసిడ్‌ని కానీ, ఒక బేస్‌ని కానీ వాటర్ సొల్యూషన్‌లో ఏస్తే ఏమొస్తుందనంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో ఏంటంటే ఒక హైడ్రోజన్ క్లోరైడ్ అంటే ఏంటి? యాసిడ్ కదా ఆబ్వియస్‌గా. ఈ హైడ్రోజన్ క్లోరైడ్ అనేది ఏంటంటే వాటర్‌తో రియాక్ట్ అయినప్పుడు అంటే ఒక యాసిడ్‌ని మనం వాటర్ సొల్యూషన్‌లో పెట్టినప్పుడు H3O+ వచ్చింది అండ్ క్లోరైడ్ అయాన్ సెపరేట్ అయిపోయింది. అంటే ఏంటి? హైడ్రోజన్ అయాన్స్ ఇంకా సింగిల్‌గా ఎగ్జిస్ట్ అవ్వలేదు. అది దేంతో ఒక దాంతో కంబైన్ అయ్యి ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే హైడ్రోజన్ అయాన్ సింగిల్‌గా H2గా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అది ఆక్సిజన్‌తో కలిపి హైడ్రోనియం అయాన్‌గా ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అది దాని రియాక్షన్ అనమాట. అంటే యాసిడ్స్ ఎప్పుడైనా వాటర్ సొల్యూషన్‌లో పెట్టినప్పుడు ఇలాంటి రియాక్షన్స్ వస్తాయన్నమాట. అంటే సింగిల్‌గా హైడ్రోజన్ అయాన్ రాకుండా అది ఏదో ఒక దాంతో కంబైన్ అయ్యి వస్తుందన్నమాట.
సో నెక్స్ట్ అదే వాటి ఎగ్జాంపుల్స్ ఏవి. సో ఇక్కడ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వచ్చేసరికి సోడియం హైడ్రాక్సైడ్. ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటంటే అది కూడా సపరేట్ అయ్యి సోడియం ప్లస్ అయాన్ అండ్ తర్వాత హైడ్రాక్సైడ్ అయాన్ని సపరేట్ చేస్తుంది. ఈ సాలిడ్ అనేది ఏంటంటే యాక్వియస్ ఫామ్స్కి రియాక్ట్ అయిందనమాట. అంటే బేసిస్ అనేవి ఏం చేస్తాయంటే హైడ్రాక్సైడ్ అయాన్ ఇస్తుంది. యాసిడ్ అనేది ఏంటంటే హైడ్రోనియం అయాన్ ఇస్తుంది. హైడ్రోనియం అయాన్ అంటే ఏంటి, ఈ H3O+ అనేది. సో యాసిడ్స్ అనేవి జస్ట్ వాటర్ సొల్యూషన్లో మనం వేసేస్తే అది హైడ్రోనియం అయాన్ని ఫామ్ చేస్తుంది. అదే బేసెస్ని కనుక వాటర్ సొల్యూషన్తో రియాక్ట్ చేస్తే అది వచ్చేసరికి హైడ్రాక్సైడ్ అయాన్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే బేసెస్ అనేవి సాల్యుబుల్, అంటే వాటర్లో కరిగిపోతాయి. ఇప్పుడు మనం సోప్ని నార్మల్ వాటర్లో వేసేసామనుకోండి కరిగిపోతుంది కదా, అవే. అందుకే అది హైడ్రోనియం అయాన్ ఫామ్ చేయకుండా హైడ్రాక్సైడ్ అయాన్ని మాత్రమే ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అదే చెప్పాడు, యాసిడ్ అండ్ బేసెస్ రెండు రియాక్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా సాల్ట్ అండ్ వాటర్ మాత్రమే వస్తుంది అనేసి. సో ఇందాక మనం అనుకున్నట్టు యాసిడ్స్ ఎప్పుడు కూడా అయాన్స్ని సపరేట్ చేస్తుంది, అంటే H+ అయాన్ వస్తుంది యాసిడ్స్లో. అండ్ బేసెస్ ఎప్పుడు కూడా హైడ్రాక్సైడ్ అయాన్స్ ఇస్తుంది, OH-. ఈ రెండు కలిసి వాటర్ని ఫామ్ చేస్తాయి. అంటే ఒక సింపుల్ ఈక్వేషన్ చూపిస్తున్నాడు మీకు అంతే. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా యాసిడ్ కానీ లేకపోతే ఏదైనా బేస్ కానీ వాటర్లో డిజాల్వ్ అయ్యే ప్రాసెస్ అనేది ఏంటంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. నేను చాప్టర్ 1లో చెప్పినట్టు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనేది ఏంటి, ఎవల్యూషన్ ఆఫ్ హీట్. అంటే హీట్ అనేది ఆ రియాక్షన్లో బయటకు వస్తుందని అనమాట. సో ఇలాంటి రియాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్తో వాటర్ని కలుపుతాం కాబట్టి స్లోగా వాటర్ని స్టిర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే యాసిడ్ సొల్యూషన్ అనేది మీరు పడితే మన హ్యాండ్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటంటే అది చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం స్టిర్ చేసేటప్పుడు కనుక మన మీద కనుక ఆ సొల్యూషన్ పడిందంటే మనకి బర్న్స్ వస్తాయి అనమాట. అందుకే గ్లాస్ కంటైనర్స్లో చేసినప్పుడు కూడా మన కెమిస్ట్రీ ల్యాబ్స్లో అప్పుడప్పుడు గ్లాస్ ట్యూబ్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్లో పగిలిపోతూ ఉంటాయి మనం టెస్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే సడన్గా ఆ రియాక్షన్లో సమ్ హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అనమాట. కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల టప్పని చేతిలో పగిలిపోతూ ఉంటాయి అనమాట కెమిస్ట్రీ ల్యాబ్స్లో. సో అది అందుకని జరుగుతాయి. సో ఎప్పుడైనా యాసిడ్స్ని బేసెస్ని కలుపుదాము వాటర్లో అనే ప్రాసెస్ ఎప్పుడైనా వచ్చిందంటే అప్పుడు ఆ ప్రాసెస్ని మెల్లగా డైల్యూట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ డైల్యూషన్ ప్రాసెస్ని ఏంటంటే ఈ డైల్యూషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా వీ షుడ్ బీ కేర్ఫుల్, అంటే చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉండాలి. మేడం అసలు యాసిడ్ సొల్యూషన్ కానీ బేస్ సొల్యూషన్ కానీ అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి ఎలా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, మనకున్నది ఒక pH ఇండికేటర్. pH ఇండికేటర్ అంటే ఏంటంటే ఒక సొల్యూషన్లో ఎన్ని హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయి అనేది మెజర్ చేస్తుంది అనమాట. దాన్ని pH అంటారు. సో ఈ pH అనేది ఏంటంటే బేసిక్గా 0 to 14 ఉంటుంది ఫ్రెండ్స్. 0 అనే మధ్యలో ఉండేది ఏంటంటే 7 ఈజ్ ఎ మీడియం వన్ విచ్ ఈస్ నథింగ్ బట్ న్యూట్రల్. 7 అంటే ఏంటంటే న్యూట్రల్ అనమాట. 0 దగ్గర ఉంటే మాత్రం అసిడిక్ సొల్యూషన్ అని, 14 దగ్గర ఉంటే కనుక ఆల్కలైన్ సొల్యూషన్ అని. సో బేసిక్గా ఇప్పుడు నేను ఒక pH ఫర్ ఎగ్జాంపుల్ మీకు pH 3 అని చెప్పాను అనుకోండి. సో అది 0 to 7 మధ్యలో ఉంది కదా, సో అది అసిడిక్ సొల్యూషన్ అనమాట. ఇప్పుడు ఇంకో pH చెప్పాను అనుకోండి, pH లైక్ 11 అని చెప్పాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది 7 to 14 మధ్యలో ఉంది అంటే అది ఆల్కలైన్ మీడియం. సో 0 to 7 మధ్యలో ఉండేవేమో ఎసిడిక్ మీడియంస్, 7 to 14 మధ్యలో ఉండేవి ఏంటంటే ఆల్కలైన్ మీడియంస్ అనమాట. అంటే 0 to 7 మీడియంస్ అని ఎసిడిక్ మీడియంస్ కాబట్టి అక్కడ హైడ్రోజన్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ 7 to 14 మధ్యలో ఉండేది ఏంటంటే ఆల్కలైన్ సొల్యూషన్స్ కాబట్టి అక్కడ హైడ్రాక్సైడ్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట, ఇందాక నేను చెప్పినట్టు. ఓకేనా? సో ఇక్కడ అదే చెప్తున్నాడు. సో ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అనేది ఏంటంటే ఎలా చెప్తామంటే యాసిడ్స్ అనేవి H+ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా. సో ఎన్ని H+ అయాన్స్ ఉంటే అది అంత స్ట్రాంగ్ యాసిడ్ అన్నట్టు. అండ్ సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, pH ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు H+ అయాన్స్ అనమాట. అంటే pH 0 ఉందనుకోండి H+ అయాన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు అండ్ అది హైలీ ఎసిడిక్ మీడియం అన్నట్టు. అండ్ pH 7 ఉందనుకోండి, ఐ మీన్ లైక్ 6 ఉందనుకోండి, అంటే pH చాలా ఎక్కువగా ఉంది. సో H+ అయాన్స్ చాలా తక్కువగా ఉంటాయి, అది వీక్ యాసిడ్ అనమాట, అంత స్ట్రాంగ్ యాసిడ్ ఏం కాదు. సేమ్ రెసిప్రొకేట్ అవుతుంది బేసెస్కి కూడా. బేసెస్ దగ్గర మీకు pH కనుక 8 ఉందనుకోండి అంటే ఏంటి, అది pH కనుక ఎక్కువ ఉంటే కనుక అక్కడ మీకు హైడ్రాక్సైడ్ అయాన్స్ తక్కువ ఉన్నట్టు అనమాట. సో pHని బట్టి H+ అయాన్స్ ఎంత ఉన్నాయి, హైడ్రాక్సైడ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట.
ఓకే. పీహెచ్ అనేది మన డైలీ లైఫ్‌లో ఇంపార్టెంటా మేడం అంటే, ఆబ్వియస్‌గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మన బాడీ గూడా ఒక పీహెచ్‌ని మెయింటైన్ చేస్తుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ 7.0-7.8 అనమాట. అండ్ తర్వాత ఈ పీహెచ్ అనేది మన ప్లానెట్ మీద గ్రో అయ్యే ప్రతి ప్లాంట్‌కి, ప్రతి యానిమల్‌కి గూడా ఇంపార్టెంట్. ఎందుకంటే, వాటి గ్రోత్‌కి హెల్ప్ చేస్తూ ఉంటది. ఒక స్పెసిఫిక్ పీహెచ్‌లోనే అంటే ఒక పర్టిక్యులర్ పీహెచ్ మనకెలా 7.0-7.8 అలాగే ప్లాంట్‌కి గూడా ఒక పర్టిక్యులర్ పీహెచ్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ పీహెచ్‌లోనే అది గ్రో అవుతుందనమాట. అండ్ పీహెచ్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ అని అంటే, నేను ఇందాక చెప్పినట్టు మన బాడీకి గూడా ఒక పీహెచ్ ఉంటుందనమాట. అండ్ మన బాడీలో ఉండే యాసిడ్ ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ కదా! ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఏంటంటే, అది స్ట్రాంగ్ యాసిడ్ ఏం కాదు. బట్ ఇట్ ఈస్ ఏ మైల్డ్ యాసిడ్ అనమాట. అందుకే మనం రెగ్యులర్‌గా ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్‌ని ఫీల్ చేయం. ఏదన్నా బిర్యానీ లాంటి మసాలా ఉన్న ఎక్కువ స్టఫ్ తింటే తప్పించి, మనకు ఆ ఎసిడిక్ కంటెంట్ అనేది తెలియకపోవచ్చు యూజువల్‌గా. సో, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనల్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్టమక్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదనమాట. మన ఆల్రెడీ ఉన్న ఎసిడిక్ మీడియంకి మనం ఇంకొంచెం మసాలాలు యాడ్ చేసి అలా తింటే కానీ, మన బాడీ ఇంకా అనీజీనెస్ ఫీల్ అవ్వదనమాట. సో, ఒక ఎక్స్‌టెంట్ వరకు మన స్టమక్‌ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఏంటంటే, డైజెషన్‌కి హెల్ప్ చేస్తూ ఉంటుందనమాట. అండ్ తర్వాత టూత్ డికేస్ ఉంటాయి. టూత్ డికేస్ అంటే ఏంటంటే, పళ్ళు పాడవడం అనమాట. ఈ పళ్ళు పాడవడం అనేది ఏంటంటే, మన మౌత్‌లో కూడా ఒక పీహెచ్ ఉంటుంది. ఆ పీహెచ్ అనేది యూజువల్‌గా 5.5 అంతకన్నా తక్కువే ఉంటుంది. 5.5 కన్నా తక్కువ ఉంటుందన్నమాట. ఇదేంటంటే, మన టూత్‌కి ఒక టూత్ ఎనామిల్ అనేది ఉంటుంది. ఆ టూత్ ఎనామిల్ అనేది ఏంటంటే, కాల్షియం హైడ్రాక్సీ అపటైట్ ఒక పర్టిక్యులర్ సబ్స్టెన్స్ ద్వారా మేడ్ అయి ఉంటుందన్నమాట. అందుకే మనం ఎంత నాన్ వెజ్ తిన్నా, లేకపోతే ఎంత గట్టి సబ్స్టెన్స్ తిన్నా మన పళ్ళు అంత ఈజీగా ఇరగవు. అంటే చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే ఇంత హార్డ్ సబ్స్టెన్స్‌తో మన పళ్ళు మేడప్ అయి ఉన్నాయి కాబట్టి. సో, ఆ పీహెచ్‌ని కనుక ఆ పీహెచ్‌లో గనుక ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ పళ్ళు పాడైపోవడం అండ్ టూత్ డికేసీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు మనం మోర్ అబౌట్ సాల్ట్స్ అంటే ఏంటంటే ఈ ఎసిడిక్ అండ్ బేసిక్ మీడియం తర్వాత అవి రియాక్ట్ అయ్యి సాల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనుకుంటున్నాం కదా, ఆ సాల్ట్స్ గురించి చదువుతాం అనమాట. అండ్ బేసిక్గా స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ అనేవి ఏంటంటే సాల్ట్స్ ఇస్తే కానీ అంత ఎక్కువ పీహెచ్ వాల్యూ ఇవ్వవు అనమాట. కానీ సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అనేవి ఏంటంటే ఎసిడిక్గా ఉంటాయి, అంటే పీహెచ్ వాల్యూ లెసన్. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక ఫండా అనమాట. స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ యొక్క సాల్ట్స్ ఏంటంటే చాలా ఎసిడిక్గా ఉంటాయి, అంటే అవి చాలా డేంజరస్గా ఉంటాయి. ఆపోజిట్గా సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ వచ్చేసరికి చాలా బేసిక్గా ఉంటాయి అన్నమాట. అంటే అవి మైల్డ్ ఇన్ టెక్స్చర్, అంటే స్లిప్పరీ ఇన్ నేచర్ అలా ఉంటాయి అన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా, చాలా ఎసిడిక్గా ఉన్నాయంటే పీహెచ్ తక్కువ లెస్ దాన్ 7 ఉండాలి. అండ్ చాలా బేసిక్గా ఉన్నాయంటే పీహెచ్ మోర్ దెన్ 7 ఉండాలని అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. అండ్ సో మనకి సాల్ట్ గురించి ఇప్పటికి ఒక ఐడియా వచ్చింది కదా. అంటే ఏంటి, ఒక యాసిడ్ ఒక బేస్ కనుక కలిస్తే ఒక సాల్ట్ వస్తుంది. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్తో కలిస్తే కనుక అప్పుడు ఆ కాంబినేషన్ ఏమంటారంటే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఈస్ నథింగ్ బట్ సాల్ట్ సొల్యూషన్. మనం డైలీ తినే సాల్ట్ ఉంది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ అనమాట. సో మహాత్మా గాంధీ దండి మార్చ్ ఇదంతా కూడా ఈ సోడియం క్లోరైడ్ ఇంపార్టెన్స్, అంటే ఈ సోడియం క్లోరైడ్ ఈ సాల్ట్ ఇంపార్టెన్స్ మహాత్మా గాంధీ దండి మార్చ్లో కూడా ఉంది అనేది చిన్న ఐ మీన్ లైక్ హిస్టరీ పార్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లోరైడ్ అనేది ఏంటి, దాని మీద మైనస్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓకే కామన్ సాల్ట్ అండ్ ఈస్ ఫార్మ్డ్. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక కామన్ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే కామన్ సాల్ట్ యొక్క రా మెటీరియల్స్ ఏంటి, ఆ రా మెటీరియల్స్ దేంతో చేస్తారు, అది ఎలా ఫామ్ అవుతుంది అనేసి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే వాడు క్లోరైడ్ అనేది యానోడ్ దగ్గర ఫామ్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్. యానోడ్ అంటే ప్లస్, క్యాథోడ్ అంటే మైనస్. క్లోరైడ్ అనేది ఇక్కడ ఎవాల్వ్ అవుతుంది. అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏంటంటే క్యాథోడ్ దగ్గర ఎవాల్వ్ అవుతుంది. ఇదంతా కూడా పెద్దగా ఏమి ఇంపార్టెంట్ కాదు, ఇది ఓన్లీ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుంది అనే మిక్చర్ మీకు ఒక చిన్న డయాగ్రామ్లో చూపించడానికి అనమాట. అండ్ తర్వాత బ్లీచింగ్ పౌడర్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, రోడ్ మీద చల్లుతూ ఉంటారు. అండ్ ఈ బ్లీచింగ్ పౌడర్లో కూడా ఒక
ఒకలాంటి కిల్లింగ్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. అంటే రోడ్డు మీద ఏదైనా వైరస్ కానీ లేకపోతే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఉంటే ఇది చంపేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడొచ్చేసరికి యాక్చువల్ కాంపోజిషన్ అంటే బ్లీచింగ్ పౌడర్ దేనితో ఉంటుంది అని అంటే, దేనివల్ల బ్లీచింగ్ పౌడర్ యాక్ట్ అవుతుందంటే CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా. అది కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్లోరైడ్తో కనుక రియాక్ట్ అయితే అప్పుడు బ్లీచింగ్ పౌడర్ అనేది ఫామ్ అయ్యి అలాంగ్ విత్ వాటర్ ఫామ్ అవుతుంది. ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కాటన్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్లో ఉపయోగిస్తాము. అండ్ చాలా ఇండస్ట్రీస్లో అది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించేస్తాము. అండ్ డ్రింకింగ్ వాటర్ని జర్మ్స్ నుంచి ఫ్రీ చేయడానికి చేస్తామన్నమాట. అండ్ బేకింగ్ సోడా, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సాల్ట్స్ ఫ్రెండ్స్. అంటే బ్లీచింగ్ పౌడర్ కానీ లేకపోతే ఫస్ట్లో మనం చదువుకున్న సోడియం క్లోరైడ్ విచ్ ఇస్ ఏ కామన్ సాల్ట్ కానీ లేకపోతే బేకింగ్ సోడా కానీ, ఇవన్నీ కూడా యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్ అయితే వచ్చిన సాల్ట్స్ అనమాట. సో బేకింగ్ సోడాని ఏమంటారంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. దాని గురించి పెద్దగా ఇక్కడ ఏం మ్యాటర్ లేదు. సో ఆబ్వియస్గా మీ అందరికీ తెలిసిందే బేకింగ్ సోడా అనేది ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది మనం వంటల్లో ఉపయోగిస్తాము. అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. అండ్ వాషింగ్ సోడా అంటే ఇట్ ఈస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ ద క్లోత్స్ వాషింగ్ కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి బేసిక్గా సోడియం కార్బోనేట్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు సోడియం కార్బోనేట్ అలాంగ్ విత్ 10 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాషింగ్ సోడాలో ఉపయోగిస్తాము. అండ్ ఇది కూడా మచ్ ఆఫ్ నో యూస్, కానీ వాషింగ్ సోడాని సోప్ మేకింగ్లో లేకపోతే ఏదైనా గ్లాస్ మేకింగ్లో, పేపర్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తాం అనమాట. అండ్ కొన్ని సాల్ట్స్ వచ్చేసరికి క్రిస్టల్ ఫామ్లో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఈ క్రిస్టల్ ఫామ్లో ఉండే సాల్ట్స్ అనేవి నిజంగా డ్రైగా ఉంటాయా మేడం లేకపోతే నార్మల్గా ఉంటాయా అని అంటే, ఇక్కడ మనకు ఒకటి చెప్తున్నాడు. కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేవి ఉన్నాయి కదా, అవి డ్రైగా ఉంటాయి. ఎందుకంటే వాటర్ అనేది అందులో క్రిస్టలైజేషన్ అయి ఉంటుంది. అంటే ఆల్రెడీ అందులో వాటర్ ఫామ్ ఉన్నా కానీ అది కూడా క్రిస్టల్ ఫామ్లోనే ఉంటుంది. సో ఈ క్రిస్టల్స్ని మనం హీట్ చేసామనుకోండి, అప్పుడు వాటర్ రిమూవ్ అయిపోతుంది, ఆ సాల్ట్ అనేది వైట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మనం ఇంకా ఈ క్రిస్టల్స్కి వాటర్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు అది బ్లూగా కన్వర్ట్ అవుతుంది. అంటే దాని కలర్ రీఅపియర్ అయిపోతుంది. మనం ఇందాక హీట్ చేయడం వల్ల వైట్ అయిపోయినాయి కదా, మళ్ళీ వాటర్ యాడ్ చేయగానే మళ్ళీ దాని బ్లూ కలర్ రీఅపియర్ అయిపోతుంది అనమాట. అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏంటంటే, ఇది యూజువల్గా మేము ఇన్ హాస్పిటల్స్ వీ యూజ్ ఇట్ ఫర్ ద ఫ్రాక్చర్స్ అండ్ ఫ్రాక్చర్స్ హీల్ చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతూ ఉంటాము. అండ్ అది వచ్చేసరికి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ కాంపోజిషన్ అనమాట. అండ్ యాజ్ ఐ సెడ్, డాక్టర్స్ అనేవాళ్ళు ఫ్రాక్చర్డ్ బోన్స్ కోసం పొజిషన్లో పెట్టడానికి ఉపయోగిస్తాం అనమాట. యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ చాప్టర్ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. యా, అర్థమైంది. కొంచెం లెందీగా ఉంది, కొంచెం అనవసరమైన టాపిక్ కూడా ఉంది. సో నేను అంత ఎక్కువ కవర్ చేయలేదు అనవసరమైన టాపిక్ని, ఓన్లీ ఇంపార్టెంట్ వరకే కవర్ చేశాను. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అండ్ యా, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు అనుకున్నవన్నీ ఫస్ట్ షూర్ 2022లో అవ్వాలని కోరుకుంటూ, అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. బాయ్.